ఓకే ఓకే. ఓన్లీ మాన్యువల్ గా కాకుండా మ్యాప్ ద్వారా కూడా కొట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు చదువుకున్న ఇప్పుడు డిగ్రీ చదువుకున్న వాళ్ళు పార్ట్ టైం గా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఫుల్ గా రైతులు కూడా దీన్ని తీసుకోవచ్చు ఆపరేట్ చేసుకుని. ఇది ఉంటే ఆపరేట్ చేసుకునేలాగా ఉంటే మినిమం ఒక 30 ఎకరాలు చేసే రైతు ఎవరైనా ఉంటే తీసుకుంటే వాళ్ళకే సుఖం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మాక్సిమం అందరూ జాబ్లు అంటున్నారు కాబట్టి ఈ వర్క్ ఎవరు రావట్లేదు ప్రెసెంట్. ఇప్పుడు మన ఏరియాలో ఎంబీఏ చేసి ఇంకా జాబ్కి వెళ్ళాము. వాళ్ళ కరోనా టైంలో మాకు ఎంబీఏ అయింది. వాళ్ళు ఏమడుగుతుంది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 2 years ఎక్స్పీరియన్స్ కరోనాలో మేమేం చేస్తాం అంతే కదా. సరే ఇంకేం లాభం లేదు. ఇది ఎవరు ఇచ్చారని ప్లాన్ ఎవరు ఇచ్చారని మీకు? ఇది ప్లాన్ మేమే అనుకున్నామండి. యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఫ్యూచర్ లో కానీ అదే ఒక జీవనోపాధిగా. అంటే ఇప్పుడు మనం కొన్న తర్వాత ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ లో కొంచెం ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డైరెక్ట్ పొలంలో కొట్టుకోవచ్చు. ఖాళీగా ఉందనుకోండి ఇక్కడ ఏం అవసరం లేదు. ఒక తీగల దగ్గర లేకపోతే చెట్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. అదే మనం లేసీ టైంలో మనం ఇప్పుడు 1 ఎకరం ఉందా, ఎంత టైం పడుతుంది కొట్టడానికి? మనకి 5 minutes పడుతుందండి 1 ఎకరానికి. 5 minutes లో 1 ఎకరం అయిపోద్ది. అదే మామూలుగా మనిషి కొట్టాలంటే 2 acres కి ఒక పూట పడుతుంది. స్టార్ట్ చేసే స్ప్రే అవుద్దా? నాని ఓకే. అంటే ఇది ఇప్పుడు ఈ మిషన్ మనకి అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? కాస్ట్ ఎంత అవుతుంది? ఇది మనకు వచ్చి DGS సర్టిఫికేట్తో రన్నింగ్ ఇది. అంటే మనకి 4,40,000 అవుతుంది. ఓకే. ఒక సెట్ బ్యాటరీ, ఒక చార్జర్, ఒక రిమోట్, మనకి డ్రోన్. అంటే ఎలాగా ఇప్పుడు మన ఏదో గవర్నమెంట్ తరఫున ప్రొవైడ్ చేశారా లేకపోతే సబ్సిడీలో తీసుకున్నా? సబ్సిడీలో కాదండి, ఇక్కడ మా ప్రకాశరాబాద్లోనే అతను చేస్తా ఉంటే వాళ్ళతో లింకప్ అయ్యి మేము తీసుకున్నాం. ఓకే అండి. ఇప్పుడు 1 ఎకరం ఉందా, ఎంత టైం పడుతుంది కొట్టడానికి? మనకి 5 minutes పడుతుందండి 1 ఎకరానికి. 5 minutes లో 1 ఎకరం అయిపోద్ది. అదే మామూలుగా మనిషి కొట్టాలంటే 2 acres కి ఒక పూట పడుతుంది. మనకి 5 నిమిషాలు అయిపోద్ది 1 ఎకరంకి. అంటే ఇప్పుడు మనం ఒరే కాకుండా ఇంకా వేరే పంట కూడా కొడతారా? మొక్కజొన్న కొట్టొచ్చు, మినుము కొట్టొచ్చు, ఇంకా చిన్న చిన్న పైరు పంటలన్నీ కొట్టొచ్చు. అంటే ఇప్పుడు మనకి వంకాయ కానీ తర్వాత బెండకాయ ఇటువంటి కొట్టొచ్చా? మెయిన్ మన వరికి మెయిన్ ఫీల్డ్ అనేది వరికి బాగా సూట్ అవుతుంది. మనకి ప్రెజర్ కూడా మామూలు పంపుతో కొట్టేది ఏముందంటే ఒక స్ప్రేతోనే అలా కొంచెం వెళ్తారు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మనకు తెలిసి టైం ఎక్కువ పడుతుంది. ఈ మిషన్ అనేది ఒక 5 నిమిషాలు ఎకరం అయిపోతుంది అంటే రైతుకి సేవ్ అవుతుంది. అవును, టైం సేవ్ అవుతుంది కదా. టైం సేవ్ అవుతుంది, మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది. మళ్ళీ మందు కూడా మనకి అంత ఎఫెక్ట్ మనిషికి అవ్వదు. సో దాని గురించి వీటిని కొంచెం అందరూ మనమనే కాదు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు.
తర్వాత ఫ్యూచర్ లో కానీ అదే ఒక జీవనోపాధిగా ఇది కూడా ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఇవే వచ్చేస్తున్నాయి ఇప్పుడు, అంటే చాలా చోట్ల కూడా చాలా మంది ఇవే కొడుతున్నారు మనకి, అంటే టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది. ఇందులో కూడా రకాలు ఉన్నాయండి. ఇది మనకి లైసెన్స్ అప్రూవ్ చేసిన డ్రోన్లు ఇది. ఓకే ఓకే. వాళ్ళు ఏంటంటే మామూలు కమర్షియల్ గా తెచ్చుకుని పార్ట్స్ అన్ని బిగించుకుని అవన్నీ చేసుకుని విడిగా అమ్ముకుంటారు. దానికి మనకి 2 lakhs అనేది డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి కొన్నారు అనేది? మనం హైదరాబాద్ లో కొన్నాం. హైదరాబాద్ లోనే మా ఊరు అతను అక్కడ. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనకి ఎన్ని లీటర్లు పడుతుంది ఇందులో ట్యాంక్ లో? ఇది మామూలుగా కంపెనీ కూడా ఇచ్చింది 10 liters అండి. అయితే ఆడు ట్యాంక్ వచ్చి మనకి 11 లీటర్లు ఇచ్చాడు. సో మేమేం చేస్తున్నాం అంటే ఎలాగో ఫీల్డ్ ఇక్కడ దగ్గర కాబట్టి ఒక 11 liters వేపించేసి మనం ఫీల్డ్ లోకి రన్నింగ్ పెట్టేస్తున్నాం. సో అక్కడికి వెళ్ళినప్పటికీ మనకి 1 liter అనేది ఇంచుమించు అయిపోద్ది. ఓకే ఓకే. ఇప్పుడు బ్యాటరీ మనకి ఎంత టైం పడుతుంది ఛార్జింగ్? మనకి ఇది వచ్చి 45 minutes పడుతుంది ఒక బ్యాటరీ వచ్చి. అయితే మనకి 3 సెట్లు బ్యాటరీ ఉన్నాయి. ఒకటి అవగానే ఒకటే మనం మార్చుకుంటా ఉండొచ్చు, ఫీల్డ్ ఆకుండా ఉంటుంది. అదే అంటే ఇప్పుడు మనకు పెట్టి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా, కంటిన్యూగా మనకి పని ఉండాలి కదా, సాయంత్రం వరకు చేయొచ్చు. ఒక ఫీల్డ్ దగ్గరలో ఉంటే మినిమం ఒక 30 నుంచి 40 acres వరకు స్ప్రే చేయొచ్చు. అంటే ఇప్పుడు మొత్తం డిస్మాంటిల్ చేసేయచ్చు, దేనికి దానికి విడివిడిగా ఈ పార్ట్లన్నీ ఈ లింక్లన్నీ ఫోల్డ్ చేసేసుకుని మనం బైక్ కూడా అక్కడ ఉంది. ట్రావెలింగ్ కాబట్టి బైక్ కానీ లేకపోతే వ్యాన్ కానీ ఏదన్నా సూటబుల్. మనకేంటంటే ట్రాన్స్ఫార్మర్ కూడా పక్కనే ఉన్నాయి కాబట్టి ఇక్కడే పెట్టుకుంటాం. ఓకే ఓకే. దాని గురించి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మామూలుగా అటు ఉండవు కదా, కాలువ సైడ్ గట్ట ఏం ట్రాన్స్ఫర్లు గట్ట ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి జనరేటర్ ఉంటే దానికి అవసరం లేదు. అవునవును. ఒక వ్యాన్ అయ్యి సరిపోద్ది. అంటే తీసుకుంటే ఖచ్చితంగా 2 బ్యాటరీలు 3 బ్యాటరీలు తీసుకోవాలి. బ్యాటరీలు ఉండాలండి. ఓకే ఓకే. ఫీల్డ్ లో ఉన్నంత వరకు ఇప్పుడు సాల్వా 2 రకాలు ఉంటాయి. అవును. మనకి వానాకాలం టైప్ లో ఏమో 3 types కొట్టించుకుంటారు అంతే. ఓకే ఓకే. ఇప్పుడే మనకి ఎందుకంటే పురుగు దోమలు ఇప్పుడు అవును. అంటే ఇంకా మనకు నెలకు మన పంట వచ్చేది కదా, దాని గురించి ఇప్పుడే కొట్టించుకుంటారు ఎక్కువ శాతం. ఓకే. ఇప్పుడే వర్క్ ఉంటది. మనం తీసుకునేలాగా ఉంటే ఒక జాయింట్ అయినా లేకపోతే వేరే వాళ్ళు ఇద్దరు మెయింటైన్ చేసుకునే వాళ్ళ స్నేహితులైనా ఎవరన్నా ఇద్దరు ఉండేలాగా తీసుకుంటే దీన్ని వాడుకోవచ్చు, జీవనోపాధికి బాగుంటది. అంటే ఇప్పుడు ఇది ఆపరేట్ చేస్తే జాబ్ చేసేవాడి కన్నా నాకు తెలిసి తీసుకుని ఇది మెయింటైన్ చేసుకుంటే చాలా సుఖం అండి. జాబ్ చేసుకుని పార్ట్ టైం చేసుకోవచ్చు. జాబ్ చేసుకుని 2 months ఇటు ఉంటుంది, మించు 2 months ఉంటుంది, మళ్ళీ 6 months లో మళ్ళీ 2 months ఉంటుంది. 4 months దీని వర్క్ అండి. 1 year లో ఓన్లీ ఇంకా 8 months మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఏదో పైరు పంటలు కానీ ఇంకేదైనా చూసుకుని ఆర్డర్ ఉంటే కొడతాం, లేదా పక్కన పెట్టుకోవచ్చు. దీనికి ఏంటంటే ఓన్లీ బ్యాటరీలు. ఎప్పుడైనా చెట్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. చెట్ల దగ్గర జాగ్రత్తగా చూసుకో. మనుషుల దగ్గర మనుషులు కూడా ఉండలేండి మాక్సిమం. మళ్ళీ వైర్ల దగ్గర చూసుకోవాలి. కొంచెం కరెంట్ దగ్గర ఎంత హైట్ అవుతుంది అనేది మామూలుగా మనకి ఒక 100 meters అవుతుందా? 500 meters మామూలుగా 500 meters అంటే మినిమం ఒక 5 తాడి చెట్లు హైట్ వెళ్తుంది. కానీ ఇప్పుడు మనకి ఇందులో బ్యాటరీ డౌన్ అయింది అనుకో, ఇందులో తెలిసిపోద్ది మనకి. ఇందులో మనకి ఒక 50% ఇస్తాడు పాయింట్లు. మనకి డిక్రీస్ అయ్యేది 45కి వస్తుంది. అంటే ఆ 5% ఈ బ్యాటరీ 3 ట్యాంకులకి ఇచ్చేది కెపాసిటీ. సో దాని గురించి మనకి ఇక్కడ వచ్చేద్ది వోల్టేజ్ లెవెల్ ఉందో, సెకండ్ ఉందో, గుడ్ ఉందో, అవన్నీ ఇందులోనే వస్తుంది మనకి మ్యాప్. అప్పుడు మనం బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలి. 3 tanks కి ఏదన్నా మనకి 22,000 కెపాసిటీ బ్యాటరీ వచ్చి. ఓకే. ఇప్పుడు ఈ ట్యాంక్ మనం వేరే ట్యాంక్ వేసుకోవచ్చా, లేదా ఇదే ట్యాంక్ ఫిక్స్డ్? అయితే ఫిక్స్డ్. మనం పాడైపోతే వేరేది వేసుకోవచ్చు. కానీ డోన్ తో పాటు వచ్చింది ఇదే. ఓకే. ఒక ఎకరానికి ఎంత తీసుకుంటారన్నా? మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి అండి ఒక 400 కానీ తీసుకోండి. 400 మినిమం 400, ఇంకెక్కువ ఉంటుంది అనుకో. 400 మినిమం 400 అంటే మీకు వీడియోలో చాలా మంది చాలా రేట్లు చెప్తారు 500 600 అని. అలా తీసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం రైతులు కొంచెం వాళ్ళకే తక్కువలో చేసుకుంటే వాళ్ళే ఫీల్డ్ చెప్తారు. అవునవును.
ఇప్పుడు ఇతను ఉన్నాడు తక్కువ పిలిచాడు, మళ్ళీ నెక్స్ట్ మీరే వస్తారు. 400 అంటున్నాం. మా పాలెంలో బయట కొంచెం అటు ఇటులో ఒక 10 కిలోమీటర్స్ అవతలైనా 350 కాడకి తీసుకుంటున్నాం. ఓకే, 300 మినిమం అనమాట. ఇప్పుడు మందులు కట్టండి రైతులే తేవాలి, రైతులే తెచ్చుకుంటాం. ఎందుకంటే మనం కొట్టు పెడుతున్నాం కాబట్టి వాళ్ళు రెండోసారి పిలిచేలాగా మనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు డ్రోన్ కాకుండా పురుగు మందు షాప్ ఉందన్న మీకు? లేదండి, ఓన్లీ డ్రోన్. అంటే మీరు పురుగు మందు షాప్ టైప్ అయితే బిజినెస్ బాగుంటుంది. టైప్ అవ్వచ్చండి, మనకి ఆల్టరేషన్ గా చాలా వర్క్ ఉన్నాయి. దాని గురించి సీజన్ బట్టి. ఓకే అన్న, ఎంత రేట్ అని చెప్పారు? ఇది 4,40,000 అండి. 4,40,000. మళ్ళీ బ్యాటరీలు మనం సపరేట్ గా తీసుకోవాలి. అంటే మినిమం ఒక 5 లక్షలు అయిపోద్ది. 5 లక్షల పైన అవుద్ది. 5 లక్షల పైన అవుద్ది. ఓకే. విడిగా అయితే బ్యాటరీ వచ్చా మనకి 45 నుంచి ఉంది. ఈ మధ్యన అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా అప్రూవల్ అదే మామూలుగా సబ్సిడీ లాగా ఇస్తే అందరూ తీసుకుంటే ఇది కొంచెం రేట్ అనేది తగ్గుద్ది. రేట్ తగ్గుద్ది. అన్ని స్పేర్ పార్ట్స్ కూడా మనకి తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే చైనా నుంచి వచ్చేయండి అన్ని, ఇక్కడ మొత్తం చైనా. ఇప్పుడు దీనికి వారంటీ గట్టిగా ఇస్తాడా? ఇస్తారండి మాక్సిమం. కాకపోతే మేము ఇంకా ఏమీ అడగలేదు ప్రస్తుతానికి అయితే, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారండి మీరు? 1 ఇయర్ పైనుంచి. 1 నుంచి ఏ కంప్లైంట్ రాలేదు. మామూలుగా మనం రిపేర్ పరంగా ఏ కంప్లైంట్ రాలేదు. రిపేర్ పరంగా ఏం కంప్లైంట్ రాలేదు. కానీ ఇది ఆపరేట్ చేయడానికి 2 మనుషులు ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు అంటే ఇందులో 2 రకాలుగా ఉందండి. మాన్యువల్ గా ఉంటది, అటైన్మెంట్స్ అంటే మ్యాప్ పెట్టుకుని బౌండరీ పాయింట్ పెట్టుకుని ఇచ్చేసుకోవచ్చు. అది కూడా సిస్టమ్ కూడా ఉందా ఇందులో? ఉంటదండి. ఓన్లీ మాన్యువల్ గా కాకుండా మ్యాప్ ద్వారా కూడా కొట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు చదువుకున్న, ఇప్పుడు డిగ్రీ చదువుకున్న వాళ్ళు పార్ట్ టైం గా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఫుల్ గా రైతులు కూడా దీన్ని తీసుకోవచ్చు, ఆపరేట్ చేసుకుని. ఇది ఉంటే ఆపరేట్ చేసుకునేలాగా ఉంటే మినిమం ఒక 30 ఎకరాలు చేసే రైతు ఎవరైనా ఉంటే తీసుకుంటే వాళ్ళకే సుఖం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మాక్సిమం అందరూ జాబ్లు అంటున్నారు కాబట్టి ఈ వర్క్ ఎవరు రావట్లేదు. ప్రెసెంట్ ఇప్పుడు మన ఏరియాలో ఎంబీఏ చేసి ఇంకా జాబ్కి వెళ్ళాము. వాళ్ళ కరోనా టైంలో మాకు ఎంబీఏ అయింది. వాళ్ళు ఏమడుగుతుంది, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 2 years ఎక్స్పీరియన్స్ కరోనాలో మేమేం చేస్తాం, అంతే కదా. సరే ఇంకేం లాభం లేదు. ఇది ఎవరు ఇచ్చారని ప్లాన్ మీకు? ఇది ప్లాన్ మేమే అనుకున్నామండి. అంటే ముందు నుంచి అనుకున్నాం అసలు ఎలా ఉంటది ఏంటని. అయితే చూద్దామని బామ్మద్ది అండి, సరే మా అర్థం తీసుకుందామని ఇప్పుడు బ్యాంక్ నుంచి లోన్ వచ్చిందని మొత్తం పర్సనల్ అమౌంట్ అండి. అది మేము ఇంకా బాకీ ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే సీజన్ ఇంకా మనకి ఈ నెల అవుతానే కానీ అమౌంట్ అయితే క్లియర్ అవుద్ది. అదే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయితే కంటిన్యూ వర్క్ ఉంటూనే ఉంటుంది, డైలీ ఉంటుంది. మనం ఓపిక ఉండాలి కానీ మనం ఒక 30 నుంచి 40 దాకా అంటే మీకు మీ అమౌంట్ ఆ బట్టే కదా. ఈ సీజన్ లో 30 ఎకరాలు కొట్టేస్తారు, ఇంకెక్కువ కొడతారండి? రోజుకి కొట్టొచ్చండి. రోజుకి ఎన్ని ఎకరాలు కొడతారు? 30 కొట్టొచ్చండి. రోజు 30 ఎకరాలు? రోజుకి 30 ఎకరాలు. అంటే ఇప్పుడు ఈ నెలపారు ఉంటది కదా, ఈ నెలపారు అంటే స్పీడ్ అండి. అది అలా స్పీడ్ లో ఏం చేస్తారంటే వాళ్ళు కూడా కొట్టించుకుంటారు. అంటే అందరూ కూడా వెళ్ళారు కదండి ప్రస్తుతానికి. నూగు గీగు అన్ని అందులో దానికి కూడా కొట్టచ్చు. మొక్కజొన్న కూడా. అంటే ఇప్పుడు మన డెల్టా కంటే కాలకంద ఇంకెక్కువ ఉంటది. కాలకంద ఉంటదండి. అదేనే అంటుందండి. ప్రతి ఒక్కరు ఒక 30 ఎకరాలు ఉన్న వాళ్ళు రైతులు తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆపరేట్ చేసుకుంటాం ఉంటది. లేదు కొంచెం అటు ఇటుగా నడిపారంటే ఏ చెట్టునో లేదో ఏది కొట్టిందంటే మొత్తం పోద్దు. చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేస్తారు. నడిపే ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. ఎక్స్పీరియన్స్ కావాలి. కొంచెం ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారండి. ట్రైనింగ్ ఇస్తారా? ఇస్తారు. అంటే పాయింట్లు ఎలా పట్టుకోవాలి ఏంటి. తర్వాత ఇప్పుడు మనం కొన్న తర్వాత ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ లో కొంచెం ప్రాక్టీస్ చేస్తాం. చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డైరెక్ట్ పొలంలో కొట్టుకోవచ్చు. ఖాళీగా ఉంది అనుకోండి, ఇక్కడ ఏం అవసరం లేదు. ఒక తీగల దగ్గర లేకపోతే చెట్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. అదే మన లేసీ టైంలో, మన దిగి టైంలో, అంటే ల్యాండింగ్ టైంలో కొంచెం బ్యాక్ కన్నా వస్తుంది, ఫ్రంట్ కన్నా. ఈ రెక్కలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఫైబర్ టైప్ అండి. దాని గురించి ఇది స్ట్రాంగ్ గా ఉంటదండి. ఈ మనకి X6+ తో నడుస్తాయండి మోడల్. X6+ ఇప్పుడు X8 వచ్చింది, X9 వచ్చింది, X11 కూడా అంటే దీనికన్నా అడ్వాన్స్ వచ్చేసింది. వస్తున్నాయండి. ఇప్పుడు అయితే ఇది ఏంటి, ఏం కంపెనీ అన్నారు? ఇది ఏరిస్ సొల్యూషన్ వారిది. ఏరిస్ సొల్యూషన్ హైదరాబాద్ లో. మొత్తం అంతా సర్వీస్ పరంగా అన్ని కూడా కాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు వరకు కూడా దీనికి ఏం కంప్లైంట్ రాలేదు, బాగానే నడుస్తుంది. ఓకే బ్రదర్, మీరు పర్లేదా? మామూలుగా దీని మీద ఇలా ప్రెజెంట్ ఇలా చేసుకుంటున్నారు కదా, అంటే ఇప్పుడు పార్ట్ టైం చేస్తున్నారు, ఫుల్ టైం వేరే వర్క్ చేసుకుంటారు? ఫుల్ టైం వేరే. ఎందుకంటే సీజన్ మనకి డైలీ అంటే ఉంటదండి. ఏదో ఒకటి మనకి తర్వాత మళ్ళీ మినుములు వస్తాయి, దాన్ని బట్టి అదే ఫీల్డ్ సరిపోద్ది. అవునవును. ఎంత పొలం ఎంత ఉందా మీకు? మాకు లేదులేండి, 1 ఎకరం ఉంటది మామూలుగా. 10 ఎకరాలు కాదు, అదైనా మామూలు పామాయిల తోట పెట్టేసి. ఓకే.
ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ బ్రదర్ తర్వాత ఆల్రెడీ బిజినెస్ ఉంది, బిజినెస్తో పాటు ఇది డ్రోన్ చేసి మనం పంటకి మొత్తం మందైనా స్ప్రే చేస్తారు. అలాగే మీకు ఎవరైనా మందు కొట్టాలన్నా లేకపోతే ఇవి మన ఈ డ్రోన్ తీసుకోవాలన్నా కింద బ్రదర్ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడవచ్చు. అలాగే ఈ డ్రోన్ మీకు ఏమైనా పంట ఉంటే స్ప్రే చేయాలన్నా కూడా బ్రదర్ వచ్చి మీతో కన్సల్ట్ అవుతాడు. అలాగే ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా సరే యూజ్ చేసుకొని చెప్తున్నాడు. మీకు ఏమైనా సలహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రండి, అతను బ్రదర్తో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇదేనా బ్యాటరీ? ఇదేనా బ్యాటరీ ఎంత ఉంటుంది కాస్ట్? ఇది వచ్చి మనకి 50,000 కాడి నుంచి ఉందండి ప్రస్తుతానికి. అయితే మనకి డీలరింగ్ నెల్లూరు తన ద్వారా ఒక 40,000కి వచ్చింది. అంటే ఓకే, అంటే ఇది చార్జర్ మళ్ళీ సపరేట్ అనమాట అయితే. ఓకే ఇప్పుడు వచ్చి అడ్వాన్స్ వచ్చాయండి. ఓకే ఓకే. ఎంత ఎంత ఎంతసేపు పెట్టాలి ఛార్జింగ్? 45 మినిట్స్ అండి. ఇప్పుడు అడ్వాన్స్లు చాలా వచ్చినాయి, ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ లో ఉంది. అది ఓన్లీ ఛార్జర్ 75K అంట. దాని గురించి ఇంకా మేము తీసుకోలేదు. లిథియం బ్యాటరీ అనేది? లిథియం బ్యాటరీ. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనకు బళ్ళు 2 వీలర్లు ఉంటాయి, 2 వీలర్ ఉంటాయి, అదే కదా. ఓకే ఓకే. సబ్స్క్రైబ్ మంది రావాలి. అది కదండి, ఏంటి అదేంటి సబ్స్క్రైబ్